పొగాకు. పొగాకుని స్మోకింగ్ కోసం వాడతారని తెలుసు కదా! పొగ తాగొద్దు. కానీ పొగాకును కూడా మనం హెల్త్ కోసం వాడుకోవచ్చు. విచిత్రంగా ఉంది కదా! పొగాకు తాగితే ఇదవుద్ది, అదవుద్ది అని చెప్తుంటారు. దానివల్ల క్యాన్సర్‌లొస్తాయి. అది ప్రూవ్డ్ తెలిసిందే. కానీ దాన్ని వాడి మీకు నొప్పులు వచ్చేటువంటి జాయింట్ పెయిన్స్ కూడా తగ్గించుకోవచ్చు. ఏంటి ఇంకెప్పుడెళ్ళి దమ్ము కొడదాం అనుకుంటున్నారా? ఆగండి. మీరు తాగమని నేను చెప్పట్లేదు. ఆ పొగాకుని హెల్త్ కోసం యూజ్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా హెల్త్ కోసం వాడుకోవచ్చు. ఎందుకంటే పొగాకులో కొంచెం నికోటిన్ ఉంటుంది. కొంచెం ఏంటి మొత్తం ఉండేది నికోటిన్. దాంతోపాటు దాంట్లో హెవీ మెటల్స్ ఉంటాయి. కాడ్మియం లాంటివి ఉంటాయి. దాంట్లో కూడా కొంత ఫైటోకెమికల్స్ ఉంటాయి. అంటే ప్లాంట్ సోర్స్ కాబట్టి దాంట్లో ఉండేటువంటి ఫైటోకెమికల్స్ ఉంటాయి. వీటన్నింటినీ మనం మన జాయింట్ పెయిన్స్‌కి వాడుకోవచ్చు ఈజీగా. దాన్ని ఒక ప్రాసెస్, చిన్న ప్రాసెస్, కొంచెం కష్టపడి దాన్ని మనం హెల్త్ కోసం వాడుకోవచ్చు. దీంతో బెనిఫిట్ ఏంటంటే పూసిపోయంగానే రిలీఫ్ వచ్చేస్తుంది. ఎందుకంటే ఆ కాన్స్టిట్యూయెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రాసెస్ అయిపోయిన తర్వాత మనకి ఎక్కడైతే నొప్పి ఉందో అక్కడ అప్లై చేయగానే ఇమ్మీడియట్‌గా అబ్జర్వ్ అయిపోతాయి లోపలికి. చాలా ఫాస్ట్‌గా అక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్లమేషన్ తగ్గడము, అలాగే పెయిన్ తగ్గడము, ఫ్లెక్సిబిలిటీ పెరగడము, రెడ్‌నెస్ అటువంటి ఇంట్లో కూడా అవి తగ్గడము, స్టిఫ్‌నెస్ తగ్గడం చాలా ఫాస్ట్‌గా తగ్గుతుంది. దాంతో వెరైటీ ఉంది కదా! మీకు కావాల్సింది పొగాకు తెచ్చుకోండి. ఈ సిగరెట్‌లో ఉండే పొగాకు అది కాదు, సరిపోదు మనకి. ఈ షాపుల్లో ఉంటుంది పొగాకులు, మొత్తం కాడ లెక్క ఉంటాయి. ఓకే, కిరాణా షాపుల్లో ఉంటాయి, సూపర్ మార్కెట్‌లో దొరకవులేండి. పొగాకు తీసుకొనొచ్చి దాన్ని ఒక 120 గ్రామ్స్ పొగాకు తీసుకోవాలి. తీసుకొని దాన్ని చిన్న చిన్న ముక్కలుగా తుంచేసేయండి. తుంచేసి దాన్ని ఒక మట్టి పాత్ర కానీ, లేకపోతే ఏదైనా సరే ప్లాస్టిక్‌ది మాత్రం వద్దు, రాగి పాత్ర కానీ అదైనా పర్లేదు, దేంట్లోనైనా సరే వేసేసి దాన్ని వేసి అది మునిగేదాకా కొంచెం నీళ్లు పోయండి. నీళ్లు పోసి దాన్ని 24 గంటలు నానబెట్టాలి. పూర్తిగా నానాలి. కొంచెం మెత్తగా అవుతుంది, మామూలుగా గట్టిగా ఉంటుంది అది, తుంచడానికి పనికొస్తుంది. కానీ ఒక 24 గంటలు నానబెడితే మెత్తగా అయిపోతుంది. తర్వాత దాన్ని చేత్తో పిసకాలి బాగా. చిన్న చిన్న ముక్కలు చేసుకుంటే పిసకడం ఈజీ అవుతుంది. పిసికేస్తే అది కలుస్తుంది దాంట్లో, మీ నీళ్లు కలర్ కూడా మారిపోతుంది. తర్వాత ఆ నీళ్లను వడగట్టుకోవాలి. వడగట్టేసి దాన్ని పక్కన పెట్టుకోవాలి. మీకు నువ్వుల నూనె, మన ఇంట్లో నువ్వుల నూనె ఉంటుంది కదా, వడగట్టినటువంటి పొగాకు నీళ్లు ఎంత అమౌంట్ అయితే ఉన్నాయో అంతే అమౌంట్లో నూనె కలపాలి. దానికి కలిపి రెండు కలిపేసి మిక్స్ చేసేసి పొయ్యి మీద పెట్టి సన్న సెగ మీద వేడి చేయాలి. నీళ్లు మొత్తం ఆవిరైపోతాయి. నీళ్ళే కదా, ఎలాగూ వేడికి అవి ఆవిరైపోతాయి. కానీ దాంట్లో కరిగినటువంటి ఈ హెవీ మెటల్స్ కావచ్చు, లేకపోతే దాంట్లో ఉండేటువంటి ఆల్కలాయిడ్స్, ఫైటోకెమికల్స్, ఇవన్నీ కూడా ఈ నువ్వుల నూనెకు అంటుకుంటాయి. నువ్వుల నూనెలో ఉండి దాంట్లో ఉండిపోతాయి ఇంకా ఎప్పటికీ. సో దానివల్ల ఎందుకు అంటే దాన్ని ఏదో నూనెలోనే నానబెట్టేసి నూనె బాయిల్ చేయొచ్చు కదా అని మీరు అడగవచ్చు. కానీ దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. అందుకని ఈ ప్రాసెస్ చేయాలి. ఇది చేసి అవి నాని డేంజరస్ మెటీరియల్ అంతా ఆగిపోద్ది. మన బాడీకి అవసరం ఏదైతే హెల్తీ ఉందో అవి నీళ్లలో కరుగుతాయి. అందుకని ఆ నీళ్ళని మళ్ళీ దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోమంటాం. నీళ్ళలో కరిగినటువంటి ఇప్పుడు నువ్వుల నూనెలోకి వచ్చేస్తాయి. దాన్ని ఒక బాటిల్లో పోసేసుకొని పూర్తి ఓన్లీ నూనె మాత్రమే మిగలాలి. కనీసం ఒక హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్ పడుతుంది ఇదంతా ప్రాసెస్ కావడానికి. దాన్ని గాజు బాటిల్లో పోసి స్టోర్ పెట్టుకోవాలి. మీకు ఎప్పుడు నొప్పి అనిపిస్తే అప్పుడు. జాయింట్ పెయిన్స్, ఇప్పుడు రొమటాయిడ్ ఆర్థరైటిస్ ఉందనుకోండి, కీళ్ళవాతం అంటారు, లేకపోతే బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్, ఇటువంటి కేసులు ఉన్నాయి. వాళ్ళకి నొప్పి ఎప్పుడు ఉంటుంది, కంటిన్యూ అవుతూ ఉంటుంది కదా. అటువంటి వాళ్ళు దీన్ని కంటిన్యూస్గా పూసుకుంటూ ఉండొచ్చు. కొంచెం ఘాటు వాసన ఉంటుంది, కానీ రిజల్ట్ మాత్రం చాలా బాగా వస్తుంది. దీంతో ఒక్కొక్కరి బాడీ తీరుని బట్టి వస్తుంది. అందరికీ 10 రోజుల్లో తగ్గాలని లేదు, అందరికీ 10 నెలల్లో తగ్గాలని లేదు. మీ బాడీలో మీ వాత పిత్త కఫలు ఎలా ఉన్నాయో ఒకటి, మీకు ఉన్నటువంటి ఇన్ఫ్లమేటరీ లెవెల్స్ ఎలా ఉన్నాయి, అలాగే మీ స్కిన్ ఎంత అబ్జర్వ్ చేసుకుంటుంది అనే దాన్ని బట్టి రిజల్ట్స్ వస్తాయి. కాబట్టి మిత్రులారా, దీన్ని చేసి చూడండి. ఈ సోమవారం, బుధవారం, శుక్రవారం, శనివారం, ఈ 4 రోజుల్లో ఈ ఓపిక వస్తుంటారు కదా, వాళ్ళకి చాలామందికి మేము చెప్పాము, చాలా బాగా పనిచేసింది అని చెప్పి 1 వీక్‌కి వచ్చి మాకు ఫీడ్బ్యాక్ ఇచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అందుకని దీన్ని ట్రై చేయండి. చేస్తారు కదా. మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.